అందరికీ నమస్తే. V3 దేత్తడి కార్యక్రమానికి స్వాగతం. ఇక నేను వచ్చేసిన ఈరోజు కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు మొన్న ఒక చిన్న ప్రశ్న అడగడం జరిగింది. ఇల్లంతా తిరిగి మూలకు అంతది ఏంది? చాలామంది దీనికి సమాధానం చెప్పారు, కొంతమంది చెప్పలేకపోయారు. చెప్పని వాళ్ళ కోసం ఇక సమాధానం చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా. ఇల్లంతా తిరిగి మూలకు వండేది ఏంది? చీపిరి అండి, చీపిరి. ఇది కూడా చాలామంది చెప్పలేకపోయారు. ఈరోజు మన దేత్తడి కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు ఈరోజు ప్రశ్న ఏంటంటే ఆసక్తికరమైన ప్రశ్న. చాలా ఆలోచించుర్రి. కట్కేయంగానే వెలుగుతుంది కదా, బుగ్గనే కదా, దానికి అనిపెట్టింది ఎవరు? ఇది ఈరోజు ప్రశ్న. ఆలోచించి సమాధానం చెప్పారు. చిన్నపిల్లలని అడిగినా చెప్తారు, నెట్లో కొట్టినా వాళ్ళ పేరు వస్తుంది. ఇక నేను హింట్ కూడా నేను మీకు ఇస్తున్నా, మీరు కామెంట్ బాక్స్లో చెప్పేసేయాలి. ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టే ముందు అన్నలు అక్కలు కొంతమందికి ఎంత చెప్పినా బుర్రకెక్కదు. జర అర్థమయ్యేలోపు ఆ ఉన్నది కాస్త చేదాటిపోతుంది. ఇదేంది ఈరోజు ఇట్లా చెప్తున్నా అని ఆలోచిస్తురా? ఏం లేదు అన్నలు, జరగి ముచ్చట చూడరి, అది మీకే అర్థమవుతుంది. హలో అన్న, నమస్తే అన్న. అన్న అయిపోతుందా అన్న? ఇప్పుడే చెప్తాను. ఒక్క నిమిషం లైన్ ఉన్నా. ఏ అన్న చెప్పిన పని ఏలే అవుతుంది, అదే పని చేస్తున్నాం. అదే ఏ చెల్లి అయిపోతుంది అన్న అయిపోతుంది. ఇదేదో ఫస్ట్ టైం ఇట్లా అయిపోయింది అన్న, దానికి మీరు ఇట్లా సీరియస్ అయిపోతే ఎట్లా? చెప్పన్నా అన్న, ఒక్క నిమిషం మళ్ళీ వేసాను, ఇంకా వేసాను. హలో హలో నమస్తే రమేష్ బాయ్, బోలో చెప్పు. ఇంకా చెప్పినావు కదా శాంతి, మంచి ముచ్చట చెప్పినావు. సరే రమేష్ బాయ్, నాదేందో నేను చూసుకొని నీది పంపిస్తుంది. సరేనా? అన్నతో మాట్లాడి చాలు, ఇంకేంది కదా, నేను మున్నతో మాట్లాడతాయి కదా. సరేనా? మున్నలో చూసుకుంటాడు అంతా. సరే, మంచిది తమ్ముడు. ఇంట్రెస్ట్ లేదు, దయచేసి అది కాదు రా, చెప్పబోయి సార్ రమేష్ బాబు పంపించారు కదా, గవర్నమెంట్ జాబ్ కోసం మళ్ళీ చేస్తాను. నమస్తే రమేష్ బాబు అన్నతో మాట్లాడేస్తా. అరే, వాళ్ళ మా అమ్మ పోలీస్ అన్నావు, వాళ్ళ బామ్మది పోలీస్ అన్నావు, ఇంకా వాడు నీ దగ్గరికి ఎందుకు వస్తాడు రా పోయి? అచ్చా, వాడు నిన్నేదో భయపెట్టిద్దామని చేస్తుడు వాడు. అవునా? అవును. కానీ ఈ చోటు దునియాల ఎంతమందిని చూసింది తెలుసా? నా నెత్తి మీద ఎంటికలు ఎన్ని ఉన్నాయో అంతమందిని చూసిన తమ్మి. అవునా? అచ్చా, ఎంత తీసుకున్నావు రా బాయ్? 3 లక్షలా? నీదంతా బాగుందిరా. అచ్చా, అవును రా బాయ్, మరి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీవు ఇంత అరే మా పోరాడు వచ్చిన తర్వాత చూస్తావు, చెప్పు. అవును. అచ్చా, అరే దిమాకు నాదరా నీకు? ఎన్ని రోజులు ఏం చేస్తున్నాడు? అంటే వాడు ఇంతమంది పెంచిస్తాడు అని చెప్పేయగలుగుతాం. అరే అవులగా లేక మాట్లాడ, దిమాగ్ ఎక్కడ పెడుతున్నావు నువ్వు? ముఖం చూసి బొట్టు పెట్టాలి, మనిషిని చూసి పైసా గుంజాలి. కాదు తమ్మి, చెప్పేది నువ్వు. పైసా పబ్లిక్ దగ్గర దునియా పైస ఉన్నది. ఎట్లా కూల్గా మాట్లాడాలి, మైండ్ సెట్ చేయాలి, పైసా గుంజాలి. ఎప్పుడు నేర్చుకుంటావురా నువ్వు? కొంచెం లేదు, తీసుకురా, చూసి నేను మాట్లాడతా. పిలో నువ్వు వచ్చి కూర్చో, కూర్చో, తీసుకురా. అబ్బా, మనిషిని బట్టి పైసలు వసూలు చేయాలి. పెద్ద మొగోళ్ళే వచ్చారు. ఇలా సంగతి ఏందో చూద్దాం. అన్నలు నేనే కాదు, మీరు కూడా చూడరు ఒకసారి. ఆ ఏరియా వేసా కానీ మన పోరాడాడు, మనం పెట్టించినంతో మాట్లాడతాం. నమస్తే అన్న. నమస్తే అన్న, చెప్పు. రమేష్ బాబు పంపించింది. అవునా? నువ్వేనా? అచ్చా, తను కూర్చో, చేసుకో. అరే గివ్ నాకెందుకు రా, నేను ఇంటర్వ్యూ చేస్తున్నా. పైసా పెట్టు, జాబ్ కొట్టు, అర్థమైందా? సరే.
సరేనా అచ్చా తమ్మి పీటీఆర్లో కావాలా నీకు డిఎంఆర్లో కావాలా అంటే ఏంటన్నా? అంటే ఏమన్నా పోయి 10 పాస్ అయినావా లేదా? డిగ్రీ కంప్లీట్ అన్నా? డిగ్రీ కంప్లీటా? మరి పీటీఆర్ డిఎంఆర్ అంటే తెలియదురా పోయి? తెలీదన్నా. పీటీఆర్ అంటే పోలీస్ టీచర్ రెవెన్యూ, ఓకే. డిఎంఆర్ అంటే డాక్టర్ మున్సిపల్ ఆర్టీఐ. పోలీస్ జాబ్ కావాలన్నా? పోలీస్ జాబ్ కావాలా? అచ్చా మున్నా అన్న నమస్తే. నమస్కారం. ఈరోజు నీ దేవల్ల నాకు జాబ్ వచ్చిందన్న. ఓహో చాలా సంతోషం అమ్మా. ఓకే. ఇదిగో అన్న, నీకు ఇస్తాను డబ్బులు. ఇదిగో అన్న. అచ్చా. ఇంకా అమ్మా అంతా బాగేనా? అమ్మ నాన్న బాగేనా? ఓకే. హ్యాపీగా జాబ్ వచ్చినందుకు మంచిగా చేసుకో. థ్యాంక్ యూ. ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందు నాకు ఫోన్ కొట్టు, నేను చూసుకుంటా. సరే అమ్మా, జాగ్రత్త. ఓకే. బాయ్. చూస్తావరా అమ్మాయి ఎంత సంతోషపడుతుందో? అవ్వనా జాబ్ వచ్చింది, లైఫ్ సెట్ అయిపోయింది ఆ అమ్మాయిది. అవ్వనా ఆమెకి ఏం జాబ్ వచ్చిందన్నా? హెడ్ మాస్టర్. ఆ? హెడ్ మాస్టర్. హెడ్ మాస్టర్ వచ్చిందన్నా? అవును మళ్ళా అంటే ఎక్స్పీరియన్స్ కావాలన్నా దానికి? ఎక్స్పీరియన్స్ ఏదరా పోయి మనం తీసుకుంటాం, ఎవరు ఇయ్యరు. నేను 4 రోజులనే పుణ్యం కట్టుకుంటా. సరే తమ్మి చూస్తా. మరి పైసలు ఎన్ని ఇస్తావు నన్ను? ఎంత వేయాలన్నా? ఎంత చెప్తాను చూడతామే. వేరే వాళ్ళకైతేనేమో 5 లక్షలు తీసుకుంటుంటాను. నువ్వు జర గరీబు లెక్క, జర బుద్ధిమంతులు లెక్క అనిపిస్తుంది. ఏమవుతాను ఎక్కువ లెక్క, ఒక 3 లక్షలు చెయ్యి. అర్థమైందా? 3 లక్షలు చెప్పిండు మరి రమేష్ అని చెప్పిందా చూసినా? రమేష్ బయటోడు కాదు, రమేష్ మాకు మంచి దగ్గర. ఆ? తక్కువ చేయాలన్నా పుణ్యం. అరే తమ్మి నీకు అర్థమైతే లేదు. చూసినా అమ్మాయి ఆడపిల్ల పోయి జాబ్ కొట్టేసి తీసుకొచ్చి ఇచ్చిపోతుంది. నేను కూడా తక్కువ చేయాలి. అంతకుముందు 2 లక్షలు ఇచ్చింది తమ్మి, 3 లక్షలు చెక్ ఇచ్చిపోయింది. సరే అన్న, ట్రై చేస్తాను. ట్రై చేసినా కదా తమ్మి, ఆ పిల్లకి 5 లక్షలు తీసుకొని నువ్వు గరీబుల్లో కనిపిస్తున్నావు. పైసా కొట్టు జాబ్ పట్టు తమ్మి. విన్నావా? అది ఒకసారి రమేష్ అన్నతో మాట్లాడతాను. రమేష్ అంతా మాట్లాడేది లేదు. రమేష్ నీకు ఇష్టం ఉండదా లేకుంటే వెళ్ళిపో. అట్లేం కావాలన్నా జాబ్? అరే, అది కాదు. అమ్మగారు ఏయ్, అరే మాట్లాడుతున్నా ఆగరాదా? అన్న, అట్లా కాదు తమ్ముడు, 3 లక్షలు ఏం వస్తుంది చెప్పు? ఒక ఇల్లు కట్టలేము, ఒక పెళ్లి చేయలేము, కారు కొనలేము. అట్లానే మనం బంగారం అయితే కొనలేము. చూసినా బంగారం రేట్ ఎంత పెరిగింది? ఆఫ్టర్ 3 లక్షలు తమ్ముడు అంతే. ఇప్పుడు 3 లక్షలు పెడితే కోటి సంపాదిస్తుంది, జాబ్ వస్తుంది. అర్థమైందా? చూడు ఒక్క రోజైనా టైం ఇవ్వాలి. మళ్ళీ ఇది తిరకాసనా నువ్వు దేవుడిగా అది తమ్ముడు ఏదో రిక్వెస్ట్ చేసుకుంటున్నావు. ఒక్కరోజు టైం ఇవ్వాలి. సరే తమ్ముడు, నువ్వు పంపించినోడు ఓడో కాదు మధ్యాహ్నం. సరే అర్థమైందా? సరే వాడు చెప్పాడు కాబట్టి నీకు అందుకనే తక్కువ చేసి 3 లక్షలు చెప్తున్నాను. సరే సరేనా? సరే ఓకే తమ్ముడు, ఉంటాను. సరే సరే ఉంటుంది కదా? పక్క నన్ను నమ్ముకో. మున్నాబాయ్ అంటే ఏందో నీకు అర్థమైంది. సరే సరే. ఉంటాను. తర్వాత మా దగ్గర రాదు గాను. సరే అన్న. నువ్వైతే ఇచ్చి చూడు, ఎక్కడికో వెళ్ళిపోతావు నువ్వు ఇక. పైసలు వస్తాయి కదా అమ్మాయి బ్యాంక్ అవుతుంది చెక్ చేద్దాం. అచ్చా. ఒక్కొక్కరు ఉంటుంది కింద పైన వేసుకొని అమ్మా సివిలలో చూస్తే అమ్మ అయిపోతాం. అరే భయ్, ఫస్ట్ దేవుని దగ్గరికి పోయి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని వద్దాం. మన దండం మస్తు నడుస్తుంది. దాని తర్వాత బ్యాంక్ పోతూ హాంకాంగ్ పోతూ అది నీ ఇష్టం. ఇంకా బ్యాంకాక్ వచ్చినా అన్న ఓడికి ఇంటలేడు ఇక. అన్న నమస్తే అన్న. అరే నమస్తే, బాగున్నావా? బాగున్నా అన్న. చెప్పు ఇంకా. అదే మన డబ్బులు చేస్తాను చెప్పిన టైం అవును అవుతాను. సురేష్, సురేష్ చెప్పనా తమ్ముడు డబ్బులు తెచ్చిండు. సరే సరేనా? తెస్తున్నా. తీసుకురా. పక్క వస్తుంది. తప్పకుండా నేనున్న దాన్ని. అరే నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు?
టెన్షన్ పడకు మనది అవి ఇగో నీ జాబ్ అక్కడ ఎవరికి అన్నా నీకు నచ్చిన పోలీస్ స్టేషన్కో అందులో పోలీస్ స్టేషన్లో ఇన్ఛార్జ్ కూడా ఉంటారో వాళ్ళకి ఇచ్చేయి ఎమ్మడే జాయిన్ అయిపోతాం ఇంటి దగ్గర వేసుకోవచ్చా అన్న ఇంటి దగ్గర అరే నీకు నీకు ఎక్కడ అవైలబుల్ ఉంటే నీకు ఎక్కడ నీకు ఎక్కడ దగ్గర ఉంటే ఆ ప్లేస్లో పోలీస్ స్టేషన్లో పోయి మంచి చేసుకో తమ్ముడు పోలీస్ ఆఫీసర్ మాకేమో ప్రాబ్లం ఉంటే ఫోన్ చేస్తాం చూసుకోవాలి ఇక ఓకేనా సరే జాగ్రత్త మంచి చేసుకో తమ్ముడు ఓకే 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 చేసుకోపో అన్నా ఇలాంటి ఏరియా 10 మంది దొరకాలా కానీ మస్తు ఉంటారు చూడు ఇలా దొరకాలన్నా మళ్ళీ మంచిగా టెన్షన్ ఉండదు ఏమన్నా పొద్దంతా కష్టపడి 10,000-15,000 ఫోన్ చేస్తాడా ఇట్లా 4-5 ముచ్చలు మంచిగా పెట్టాలి వేసుకొని పోవాలి సూపర్ అన్న బ్యాంకాక్ అరే పోదు ఇంకేం వాళ్ళు అడ్డానే చెప్పిండు ఇంకేం మా ముందనే చెప్పిండు ఇక అలా నేను అడైతా హలో ఎవరిదామే ఏ పోలీసు కొడుతురుదామే ఎందుకు కొడుతురు ఎవరు నువ్వు అరే ఎవరు తమ్మే నువ్వు లీడర్ ఎక్కడ లీడరు పోలీసు వాళ్ళు ఎక్కడ పోలీసు వాళ్ళు అరే నువ్వు ఎవడురా అలా నువ్వు ఎవడు పోలీసు వాళ్ళు ఎందుకు కొడతారు ఎక్కడ 3 లక్షలు ఎక్కడ చెక్కురా అరే మరి నేనేం చేయాలి ఓడరా నువ్వు కొన్నాడే లెటర్ ఇచ్చారు కదా మీరు అదే జాబ్ కోసం లెటర్ ఇచ్చారు కదా మీరు ఇచ్చారు కదా లెటర్ దొరకలేదా అరే మీరే ఇచ్చారు కదా మేము ఇచ్చింది మీరే జాబ్ ఎక్కడ నేను ఇచ్చాను అవును పేపర్ పట్టుకోవచ్చు నేను ఇచ్చాను మీరే ఇచ్చారు కదా ఓడిచ్చడానికి ఓడరా నువ్వు చెక్ ఇచ్చారు నువ్వు కదా ఎందుకు వచ్చావు ఓడరు నువ్వు ఎక్కడ చెక్ ఎక్కడ పైసలు అరే మా చిల్లర పెళ్ళికి తాపెట్టిన చెక్ అన్నది ఏం చిల్లర పిల్లలు? అరే ఓడరా నువ్వు అసలు ఎక్కడ చెక్కు ఎక్కడ 3 లక్షలు అరే దివానా కదా సురేష్ ఓడరాడు తెలుసా చెక్ ఇచ్చాను కదా ఎందుకని అట్లా చేస్తున్నారు ఎక్కడ చెక్కురా అన్న చెక్ ఇచ్చిన ఎంత ఇచ్చారా చెక్ 3 లక్షలు ఇచ్చినా అన్ననే నీకు ఇస్తారా 3 లక్షలు ఏం మాట్లాడుతున్నావే తమ్ముడు బయటికి నడు అన్న మీద పైసలు తీసుకున్నా అరే అన్న పైసలు తీసుకుని లేరు అన్ననే నీకు ఇస్తారా సురేష్ ఎవడు పంపించడం తెలుసా దీనికి 3 లక్షలు తీసుకురే కదా ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాను గెలవలేక సత్యగాడ పంపించుడు అరే నీ సత్యం అరే నువ్వు కూడా ఎంత బయటకెళ్ళు ఇప్పుడు అబ్బాయికి ముఖం ఏం చూపెట్టాలి నాకు అర్థమైతే చూసిరావులా సర్కారు నౌకరు ఇప్పిస్తానేసరికి చాలామంది జాగలు అమ్మి బంగారం అమ్మి అని చేతిలో పెట్టి మోసపోతారు. ఎవరైనా సరే ఒకటి ఆలోచించుకోవాలి, ఆడే చక్కగుంటే అదే డబ్బులు ఆడిగట్టి సర్కారు నౌకరు తెప్పించుకొని మంచిగా ఉంటుండే కదా, మిమ్మల్ని ఎందుకు అడుక్కుంటుండే? ఇది చాలామంది అర్థం చేసుకుంటలేరు. ఎవరైనా సరే సర్కారు నౌకరు ఇప్పిస్తా అని చెప్పి మీ దగ్గరకు వచ్చి డబ్బులు అడిగితే చక్కగా పోలీసు వాళ్ళకి ఫోన్ కొట్టుర్రి. పోలీసు వాళ్ళు పట్టుకపోయి పోలీస్ స్టేషన్ లేచి లాడితోనే ఆయనకి మంచి సర్కారు నౌకరు ఇప్పిస్తారు. ఇది ఏదైనా సరే నిజాయితీగా చదువుకొని సర్కారు నౌకరు తెప్పించుకుంటే అది 4 రోజులు నిలబడుతుంది. అడ్డదడ్డంగా వచ్చింది ఏది ఉండదు. ఎవరైనా సరే నిజాయితీగా ఉండండి. ఇది ఈరోజు దేత్తడి కార్యక్రమం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.